గుడ్ మార్నింగ్. మనం ఇవాళ బీరకాయ కూర చేసుకుపోతున్నాం. సో చూడండి, ఇలా బీరకాయలు తీసుకొని చెక్కు తీసుకుంటున్నాం. అదే మా అమ్మాయి అండి, ట్రిపుల్ న్యూజిల్లో చదువుతుంది, సెకండ్ ఇయర్ సిఎస్సి. తను వచ్చింది సెలవులకి. సో 2 ఉల్లిపాయలు కూడా తీసుకున్నా, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. సో బీరకాయలు అలా కోసి ముక్కలు చేసుకుంటాం. సో ఆ ఉల్లిపాయలు, ఆ 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు కోసి చేసుకున్నాం. వీటితో మనం ఇప్పుడు కూర చేస్తాం. చాలా సింపుల్ అండి. 2 ఆయిల్ వేసుకొని కరివేపాకు తాలింపు వేసుకుంటాం అండి. ఫస్ట్ మనం కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు వేసుకున్నాక అది చిటపట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే తాలింపు దినుసులు వేసుకుందాం. తాలింపు దినుసులు వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగేటట్టు చూడాలి. ఎందుకంటే బీరకాయ కూడా తీపండి, ఉల్లిపాయలు కూడా తీపే. అందుకే నేను ఒక 2 పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రానే వేసుకున్నాను, నాకు తీపిని చంపటానికి. మనం ఉల్లిపాయగానే ఉంచుకున్నాం అనుకోండి వేగకుండా. సో ఆ తీపి కూర అంతా తీయగా తయారవుతుందండి. అది చాలామందికి ఇష్టం ఉండదు. సో తీపిగా ఉండకుండా ఉండటానికి మనం ఉల్లిపాయలని బాగా వేగనివ్వాలి, బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్టు. చూడండి, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఈ నూనెలోనే కారం, ఉప్పు వేసేసుకుంటానండి. తెలుసు కదండి మీకు, ఉప్పు ఉల్లిపాయలు బాగా వేగటానికి ఫస్టే ఉప్పు వేసేసుకున్నాను, గల్లుప్పు. సో ఇప్పుడు మనం పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఈ 4 ఇంగ్రీడియంట్సే వేసుకుంటున్నానండి. నేను ఎప్పుడు కూడా 1 స్పూన్ కారం వేస్తే 2 స్పూన్ల ధనియాల పొడి వేస్తాను, అదే రేషియో. అది కూడా బాగా వేగిపోయినాయి. బాగా వేగాక ఇప్పుడు బీరకాయలు వేసుకుంటున్నాను. చూడండి, బీరకాయలో స్వతహాగా దాంట్లో వాటర్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది. సో మనం నీళ్ళు ఏం పోయక్కర్లేదు ఫస్ట్లో. సో అసలుకి బీరకాయ వేపుల్లా చేస్తాం, ఇగురులాగా. దానికైతే నీళ్ళే పోయింది నేను. ఇప్పుడు కొంచెం స్పెషల్ కదండి. చూడండి, మూత పెట్టేశాను, ఎలా అయిపోయిందో చూసారా? వాటర్ వచ్చేసింది నీట్గా. సో అలా బాగా మగ్గాక ఇప్పుడు మనం సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తా చూడండి, పెసరపప్పు. చూసారండి, ఇప్పుడు నేను చేయబోయే కూర బీరకాయ పెసరపప్పు కూర. సో బీరకాయ పెసరపప్పు అండి. ఆ పెసరపప్పుని నేను ఒక అరగంట ముందు నానేసాను, బాగా కడిగి నానేసాను, అది తీయలేదు. సో ఆ పెసరపప్పుని బాగా కలుపుకోండి, మూత పెట్టేయండి. చూడండి, అది ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేస్తే మీడియం ఫ్లేమ్లో కాసేపు బాగా ఉడకనివ్వండి. ఒకవేళ ఉడకలేదు, మళ్ళీ బాగా ఉడికిపోకూడదు. దీని అందం ఎప్పుడు కూడా పప్పులాగా ఉండాలి, కానీ పప్పు ఉడికిపోయి ఉండాలి, స్మాష్ అవ్వకూడదు. స్మాష్ అయితే దాని రుచి బాగానే ఉంటుంది, ఆ ప్రజెంటేషన్ అనేది పోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనిచ్చానండి. చూసారా, అలా మగ్గనిచ్చాను, బాగా మగ్గింది. అందుకే కొంచెం వాటర్ మగ్గిపోయాక, ఆ బీరకాయ నీళ్ళన్నీ ఎగిరాక కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను చూసారుగా కొంచెమే వాటర్ వేసుకున్నాను నేను. సో వేసుకొని మూత పెట్టి కాసేపు మళ్ళీ మగ్గిద్దాం. మగ్గాక చూడండి, అలా మగ్గుతున్నప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి, మా ఆవిడికి తెలీదు, చాలామంది కూడా తినరు, నెయ్యి అండి. పెసరపప్పు నెయ్యి కాంబినేషన్ ఎదిరిపోతుంది. సో ఉదంతా నెయ్యి వేసుకోవాలి. సో వేసుకొని కలుపుకొని ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా
మూత పెట్టకుండా కాసేపు ఇస్తే చూసారా ఎలా అయిపోయిందో. ఇదేనండి, మీరు చేసుకుని తినండి.